హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్లు బై రాజీ. ఈరోజు నేను చెప్పే రెసిపీ వంకాయ కోడిగుడ్డు ఎగురండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకున్నాను. కళాయి హీట్ అవ్వగానే ఇందులో పావు కప్పు పల్లీలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను శనగపప్పు, ఇంకా 1 స్పూను మినప్పప్పు వేసుకోవాలి. ఇందులోనే 8 ఎండుమిర్చి వేసుకోవాలి. వీటన్నిటిని దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మంచిగా దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం దూర రంగు రాగానే ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులో నువ్వులు యాడ్ చేసేయాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసేసుకొని నువ్వులు కూడా మనకి దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా. ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. పౌడర్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇలా వంకాయల్ని చీలికలుగా కోసుకోవాలండి. మరీ చిన్నవిగా కట్ చేయొద్దు, వంకాయ బాగా మ్యాష్ అయిపోతుంది. ఈ సైజు కట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. హీట్ అయిన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కల్ని, అవి వేసేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని మనకి ఇవి 50% కుక్ అయిపోవాలండి. దీనిలో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవంతా మనకి 50 to 60% బాగా కుక్ అయిపోవాలి ఆయిల్లో. ఇలా మిక్స్ చేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వంకాయ మనకి 60% వరకు నీట్గా కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది వంకాయ. ఇందులో ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని సోక్ చేసుకొని ఆ వాటర్ యాడ్ చేసుకున్నానండి. చింతపండు రసం వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది ఇగురు. చూడండి, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్. దీన్ని కుక్ అవనివ్వాలి. దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు సరిపోతుందండి చింతపండు. మనం ఎక్కువ పల్పు కూడా యాడ్ చేయము, కొంచెమే వాటర్ అది యాడ్ చేసుకుంటాం. చూడండి, ఈ సైజు అయితే సరిపోతుంది. దాన్ని వాటర్లో సోక్ చేసుకుని ఆ వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. చూడండి, బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. మనకి కంప్లీట్గా వంకాయ మొత్తం కుక్ అయిపోయింది. చూడండి, చింతపండు వాటర్ వేసుకున్నాం కదా పల్పు, మనం అదంతా నీట్గా కుక్ అయిపోయింది. చూడండి, వంకాయ కూడా మంచిగా కుక్ అయిపోయింది. 100% కుక్ అయిపోయింది వంకాయ. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీల మిశ్రమం, అది వేసేసుకుందాము. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాము. పల్లీల నువ్వుల పౌడర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇంకేమీ కారం యాడ్ చేయమండి. ఇందులో ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ స్పైస్ సరిపోతుంది. ఇంకొంచెం స్పైస్ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కారం ఏమీ యాడ్ చేయకుండా ఆ పౌడర్ ఈ కర్రీకి టేస్టీ ఎన్హాన్స్ చేస్తుందండి, టేస్ట్ని బాగా ఇస్తుంది. కర్రీ రెడీ అయిపోయింది. కోడిగుడ్డు వంకాయ ఎగురు రెడీ అయిపోయింది. ఇది రైస్కైనా చపాతీకైనా సూపర్ కాంబినేషన్ అండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పల్లీలు నువ్వుల పౌడరు ఈ కర్రీకి టేస్ట్ని ఇస్తుంది, ప్లస్ మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.